అంబేద్కర్ గారు మరి రచించి మన దేశానికి ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మరి పాటించేవారుగా ఉంటున్నాం. కొన్ని నిబంధనలు. ఇది ఈ లోకంలో మనుషులుగా మనం జీవించినంత కాలం. మరి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం చనిపోయినాక రెండే మరి లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యం, స్వర్గం, లేదా ఇంకా ఏమైనా అనుకోండి పరలోక రాజ్యం పైన, లేదా ఆ కింద పాతాళము, అగ్నిగుండము, నరకం. ప్రతి వాడు ఈ లోకంలో మరి మరణించినప్పుడు రెండే స్థలాలకు వెళ్ళాలి. ఈ దేవుడి మట్టితో చేశాడు దేహాన్ని కనుక మట్టి పాలైపోతుంది ఈ దేహం. ఏ దేశమైనా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా భూమి ఆకాశంలోని దేవుడు సృష్టించాడు. సర్వ సృష్టి గల దేవుడు ఈ భూమి ఆకాశంలోను చెట్లను, కొండలను, వృక్షాలను, ఫలవృక్షాలను ఎన్నో సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్క భారతదేశమే మాత్రమే కాదు, సకల దేశాలు, అనేక ఖండాల్లో అనేక మంది ప్రజలు ఉన్నారు. వీరందరినీ ఒక ఆదామని మనుషులు